అందరికీ ముందుగా ఆశ్రమం నిర్వాహకులకి ఇంద్రసేన గారికి ముందుగా అభినందనలు. ఇక్కడ ఈ ఆశ్రమం నడుపుతున్నందుకు ఇంత మంచి వాతావరణంలో ఈ ఆశ్రమం నడుపుతున్నందుకు ముందుగా మా అభినందనలు. మరి ఈరోజు మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే, మరి ఈ ఆశ్రమానికి ప్రధానమైనటువంటి ఏ అవసరమైనా సరే ముందుండి అన్నీ కావాల్సినవన్నీ కూడా మనకి ఇక్కడ సమకూరుస్తున్నటువంటి గుండవరపు అనిల్ కుమారు జయ దంపతుల కుమార్తె శ్రీ ప్రణవి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మనం ఇక్కడికి రావడం జరిగింది. ఈ శ్రీ ప్రణవి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మనం ఇక్కడ ఆశ్రమానికి అవసరమైనటువంటి నిత్యావసర సరుకులు 25,000 రూపాయలు విలువైనటువంటి నిత్యావసర సరుకులు మనం అన్నీ కూడా సమకూర్చాం. అలాగే ఇక్కడ భోజనం కూడా ఏర్పాటు చేసుకున్నాం మనం ఈరోజు. ఈ అనిల్ అండ్ జయ గురించి, ఈ దంపతుల గురించి, గుండవరపు అనిల్ కుమారు జయ దంపతుల గురించి మీకు మేము ఈరోజు ముఖ్యంగా చెప్పాలనుకుని ఈ ఆశ్రమం దగ్గరికి మాకు టైం లేకపోయినా కానీ మేము వెళ్ళి చేసుకొని రావాల్సి వచ్చింది. మరి మన ఆశ్రమానికి దగ్గర 2015 సంవత్సరం నుంచి మేము ఇక్కడ ఆశ్రమానికి కావాల్సినటువంటి కరెంటు బిల్లులు, అలాగే సరుకులు, నిత్యావసర సరుకులు మర్యాదాస్ గారికి ఎప్పటికప్పుడు ఆయన ఎప్పుడు ఫోన్ చేసినా సరే మా కాలేజీ తరపు నుంచి, మేము నలంద కాలేజీలో పనిచేసే వాళ్ళం, అప్పటి నుంచి కూడా వాళ్ళు ఎప్పుడు అవసరమైతే అప్పుడు వచ్చి వాళ్ళకి కావాల్సిన సహకారం అందిస్తూ వచ్చాం. ఇక్కడ కావాల్సినటువంటి వస్తువులు కొన్ని ఇచ్చాం, వస్తు రూపేణా, సరుకుల రూపేణా. అన్నదానం నాకు ఇప్పుడు మా 9 సంవత్సరాల అమ్మాయి ఉంది. 9 బర్త్డేలు ఇక్కడ చేశాను నేను. మా కళ్యాణ్ వాళ్ళ బర్త్డేలు, వాళ్ళ పిల్లల బర్త్డేలన్నీ ఇక్కడే చేశాం. మా ఫ్రెండ్ రమణారెడ్డి గారు వాళ్ళ పిల్లల బర్త్డేలన్నీ ఇక్కడే చేశాం. సో ఏ చిన్న అకేషన్ వచ్చినా సరే మా కుటుంబానికి సంబంధించి ఇక్కడ జరుపుకుంటూ ఆశ్రమం యొక్క నిర్వహణకి మా వంతుగా మేము తోడ్పాటు అందిస్తూ ఉన్నాం. మేము డైరెక్ట్గా డబ్బులు ఇవ్వట్లేదు కానీ మాకు అనిల్ కుమారు వాళ్ళ ద్వారా వాళ్ళు ఇస్తుంటే తీసుకొచ్చి మేము ఇక్కడ మీకు సక్రమంగా అందిస్తూ ఇది కరెక్ట్గా అందుతుందా లేదని చూసే బాధ్యత మేము తీసుకున్నాం. సో ఈ సందర్భంగా ఈరోజు ఈ 2015 సంవత్సరం నుంచి కరెంటు బిల్లు అసలు ఇంతవరకు ఆశ్రమం వాళ్ళు ఎవరు కట్టింది లేదు, మేమే కట్టుకుంటూ వచ్చాం. మర్యాదాస్ గారు కట్టలేక ఒకసారి ఆగిపోయింది. దాదాపు 5-6 నెలలు బిల్లు ఆగిపోయి కరెంటు కట్ చేసిన రోజు కూడా మేము వచ్చి 32,000 రూపాయల బిల్లు మొత్తం కూడా ఒకే విడత మేము కూడా కట్టలేక మేము 2-3 విడతలుగా కట్టుకుంటూ వచ్చి దాన్ని ఆ రోజు ఇబ్బంది లేకుండా చేసి అప్పటి నుంచి పెండింగ్ లేకుండా మేము కట్టుకొస్తా ఉన్నాం. ఈ లాస్ట్ 1.5 year నుంచి, సంవత్సరం 2.5 years నుంచి మా ఫ్రెండ్ గంగూరి సురేష్ బాబు గారు, గంగూరి సురేష్, నాగదీప్తి గారు వాళ్ళ సహకారంతో కరెంటు బిల్లు అలాగే నిత్యావసర సరుకులు మనకి 25 కేజీల బస్తాలు 3 బస్తాలు మనకి ప్రతి నెల కూడా మనకి అందిస్తూ ఉన్నాడు సరుకుల రూపం. అలాగే కరెంటు బిల్లు ఎంత వస్తే అంత 4,000, 5,000 మనకి వచ్చిన దాన్ని బట్టి 3,000 మనకి ఎంత బిల్లు వస్తే అంత బిల్లు ప్రతి నెల కూడా మనకి చెల్లిస్తూ ఉన్నారు. సో ఇది మనకి ఇప్పటివరకు ఇస్తున్న ఈ సందర్భంగా ఈరోజు మనం 25,000 రూపాయల నిత్యావసర సరుకులు మొన్న తీసుకొని పంపించాము. ఆ సరుకులు అందిస్తున్నాము ఈ శ్రీ ప్రణవి పుట్టినరోజు సందర్భంగా. అలాగే ఇక్కడ ఆదరణాశ్రమంలో భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. స్వీటు, హార్డు, గారెలు అన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఈరోజు మీకోసం ప్రత్యేకంగా పెట్టాం. అలాగే మీరు కూడా మీ అందరికీ తెలుసు, ఇంట్లో సగం మంది ఇక్కడ ఉన్నవారు ఫస్ట్ నుంచి కూడా మీ అందరూ కూడా మేము అందరం పరిచితులమే. కాకపోతే ఇక్కడ కొత్త మొక్కలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అంత ముందున్న వాళ్ళు అందరూ ఎక్కువగా తెలుసు మాకు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా కొత్త వాళ్ళు జాయిన్ అయినట్టున్నారు. మీరు కూడా మంచిగా ఆశ్రమంలో ఉన్న అవకాశాలు అన్నీ ఉపయోగించుకోండి. ఏ ఇబ్బంది అయినా కానీ చెప్పండి వాళ్ళకి, వాళ్ళ ద్వారా మాకు తెలియజేయండి. ఇంకా మీకు ఏదైనా సర్వీస్ అవసరమైతే ఏ రూపంలో మేము సహాయం అందించగలుగుతాం ఆ సహాయం ఖచ్చితంగా అందిస్తామని తెలియజేస్తూ ఈ సందర్భంగా ఈరోజు మనకి ఈ సరుకులు అందజేసి ఈ అన్నదానం జరిపిస్తున్నటువంటి గుండవరపు అనిల్ కుమారు జయ దంపతులను ప్రత్యేకంగా అభినందిస్తూ వారి కూతురు శ్రీ ప్రణవికి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఆ అమ్మాయి ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలతో అష్టైశ్వర్యాలతో కలకాలం వర్ధిల్లాలని చెప్పేసి మా తరపు నుంచి మేము కోరుకుంటున్నాం. ఈ ఆశ్రమం తరపు నుంచి కూడా అటువంటి ఆశీర్వాదాలు ఆ పాపకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరినీ కూడా వేడుకుంటున్నాం. అమ్మాయికి ఆశీర్వాదాలు ఇవ్వాలి మీరందరూ. ఎందుకంటే మీరందరూ వయసులో ఉన్నారు, ఇప్పుడు రకరకాల ఇబ్బందుల్లో ఇక్కడికి వచ్చారు. మీ అందరి కడుపు ఇబ్బంది పడకుండా ఉండాలని మా ఫ్రెండ్ ఇంత సహాయం చేస్తున్నాడు కాబట్టి వాళ్ళ కుటుంబం, వాళ్ళ పాప, వాళ్ళందరూ కూడా ఎప్పుడూ బాగుండాలని చెప్పేసి మీరు కూడా అందరూ మీ ఆశీర్వాదం అందజేసి మీరు కూడా వచ్చి మంచిగా భోజనం చేసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు ఇంద్రసేన గారికి, ఋతు గారికి, ఇంద్రసేన గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మర్యాదాస్ గారు అకాలంగా మరణిస్తున్నారు.
ఆయన మరణం తర్వాత వేసుకుని నడుస్తారా లేదా మనకే డౌట్గా ఉంది. కానీ ఆయన నడిపిన దానికంటే కూడా చాలా పద్ధతిగా, చాలా ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో, చాలా మంచి ఫెసిలిటీస్ మధ్య మీకు ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మేము వచ్చినప్పుడు ప్రతిసారి కూడా అదే చెప్తున్నాం. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు మేడం. నీట్నెస్ ఉంది, బాగుంది, ఫెసిలిటీస్ బాగా ఉపయోగించుకుంటున్నారు. ఈ సందర్భంగా వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ సర్వీస్ ఇలాగే కొనసాగాలి, ఇలాగే ముందుకు తీసుకెళ్తాను అందిస్తూ మా సహాయ సహకారాలు తెలియజేసుకుంటూ మనకింత 15,000 రాజకీయంగా చెప్పినట్టుగా అదే చెప్పుకోవడం కోసం కాదు, కానీ ఈ కాకుండా కూడా చాలా సహకారాలు మన రాష్ట్రం మనకి ఎక్కువగా పంపిస్తూనే ఉంటారు. వాటితో పాటు వాళ్ళ నాన్నగారికి కూడా గత సంవత్సరం నుంచి కొంచెం ఆరోగ్యంగా ఉంచాలి. ఒకసారి పెద్ద మన ఈ కూడా అన్ని ఆయన త్వరగా కోరుకోవాలని ఒకసారి ప్రేయర్ చేసేసి కొంచెం మనం కూడా 1 year నుంచి పెట్టాలి. పిలిపించి ఒకసారి పేరెంట్